మెల్లిగా మెల్లిగా. నన్ను తిప్పుతారేటి, నేను దగ్గరేటి ఒగ్గేయండి. పదమ్మా. పని మనిషిని తీసుకొచ్చేసాం. మనం మాట అంటే మాటే. పేరు కోకిల, వెనక ముందు ఎవరు లేరు. మలయాళం గోల. దండాలప్ప, సీకటితోనే వద్దామనుకున్నా కానీ బావగారు రాక తప్పదని గోలెడితే ఇప్పుడే లగెత్తుకొచ్చేసా. బావగారా? నేనే. కలుపుగోలు మనిషి అమ్మా. అందరినీ తన వాళ్ళు అనుకుంటుంది, తను అందరి మనిషిని అనుకుంటుంది. సత్యకాల పిల్ల. చెంగల్రావు గారు, చాలా టైం అయినట్టుంది. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలనుకుంటారు? వెళతా, నాకేం తొందర లేదు. కోకిల చేతి కమ్మని కాఫీ రుచి చూసి మరీ వెళ్తా. పాలు విరిగిపోయాయి చూసారా? అయితే ఇవాళకి ప్రాప్తం లేదన్నమాట. చూస్తా, రేపు చూస్తా. వస్తానయ్యా. ఏమా, బాగా పని చేసుకో, మంచి పేరు తెచ్చుకో. నా పేరు నిలబెట్టాలా. నీకేం చెంగల్రావు గారు, కావాలి? మీరు వెళ్ళే టైం అయింది, వెళ్ళండి. ఓ లప్పో, ఒట్టి మనిషి కూడా కాదు, అట్ట నిలబడిపోయాటప్ప. అవును, పడగదెట్టుంది. పడగదా? ఎందుకో? దులిపి పక్కేద్దామని. పద పద. మంచం వేసి దుప్పటేసి మల్లెపూలు చల్లాను రాజా. షీఈస్ వెరీ గుడ్, యూనో. ఐ డోంట్ నో. హై, పాండవులు పాండవులు తొమ్మిద, పంచ పాండవులు ఎమ్మ తొమ్మిద. పాండవులు పాండవులు ఏం తొమ్మిద. కోకిల, బాగా హుషారుగా ఉన్నట్టున్నావే, పాట అందుకున్నావు. లే 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 నా రాజా, లే లే నా రాజా. లేపమంటావా నిద్ర, లేపమంటావా? సారు, పొద్దున్నే మన కోకిల మంచి ఊపులో ఉన్నట్టుంది. అదేనండి నేను వింటున్నాను. ఏమండి, కసు ఊడుస్తుంటే కనపట్ల, లోపలికి వెళ్ళి చదువుకోండి. పర్వాలేదు, ఇక్కడ బాగానే ఉంది. మీద దుమ్ము పడుతుంది. యూట్యూబ్ స్నానం చేస్తాను కదా, మన కోకిల పాడుతోంది, విన్నాయి. సాయంత్రం పాట కచేరి పెట్టిద్దాం. బిందురు గాని ముందు మీరు పదండి. అవతల స్కూల్ టైం అవుతుంది. అయితే మీరు వినండి, నేను సాయంత్రం కచేరీలో వింటా. బాగుందమ్మా, గొంతు చాలా బాగుంది. ఒక పాట వేసుకో. లేపమంటావా, లేపమంటావా, నిద్ర లేపమంటావా? ఏమిటమ్మా అది? పేడ నీళ్ళు చల్లాలి, కాస్త తప్పుంటారా? అర్జెంట్ పని ఉందమ్మా, బజార్లో మర్చిపోయాను. వస్తాను, నువ్వు పని చూసుకో. మళ్ళీ ఎప్పుడన్నా పాట. ఏంటి అలా నిలబడిపోయావు? ఊడు. పాట పాడకపోతే నేను పని చేయలేనండి. ఇంకా నయం, నా నెత్తి మీదకి ఆడితే తప్ప పని చేయలేనన్నావు కాదు. చిలక, కొత్తగా పనిలో చేరావా? నీ పేరేంటి? కోకిల. ఆహా, అయితే కోకిల్లాగా మంచి పాట పాడు. పాట పాడు. ఎక్కు మామ బండెక్కు మామ, ఎక్కి కూకోని బండి తొక్కు మామ, తొక్కు మామ. నే పరవశించి పాడనా, నే పాడనా, ఓహో పాడనా, భలే పాడనా, ఆహా పాడనా. గీత, చూసావా కోకిల పొగరు? మన ఇంట్లో తిని ఆ పక్కింటి కుర్రాడికి సైట్ కొడుతుంది. మీకు కొట్టాలా? అయ్యయ్యో, అది కాదు, ఆ పక్కింటి వెధవ మన గోడ ఎక్కి ఇలా ఇలా సైట్ కొడుతున్నాడు. కావాలంటే చూడు, అదిగో చూడు. ఏడు వీడు మాయమైపోయాడా? కాదు, ఇక్కడే ఉండాలి. నిజం, నీ మీద ఒట్టు. అలా చూడకు. తప్పు మీది కాదండి. ఎంత వారలైనా కాంతదాసులే అని ఎప్పుడో త్యాగరాజు గారు చెప్పనే చెప్పారు. గీత, ఇది చాలా అన్యాయం. నువ్వు నా శీలాన్ని పాతివ్రత్యాన్ని టోటల్ గా శంకిస్తున్నావు. నిన్ను ఇలా చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది. ఏటక ఏటైంది? ముందు నన్ను అక్క అనడం మానే, లేదా చంపేస్తాను. నువ్వు ఇలా చెప్తాను. ఏటిపాయా అట్ట అంటే తప్ప? తప్ప నిప్పు. ఇంకెప్పుడు అలా పిలవకు, కాపురాలు బుగ్గైపోతాయి. ఒంటి నిండా ఈ చీర కట్టుకో. చెప్పాగా, మా దేశంలో ఇలాగే కట్టుకుంటారు. అదేమా ఆచారం. మలయాళ సినిమాలంటే జనం ఎందుకు ఎగబడతారో ఇప్పుడు అర్థమైంది. ఒళ్ళు కనపడకుండా ఈ చీర కట్టుకో. మా ఆంధ్ర వాళ్ళు ఉప్పు కారం ఎక్కువ తింటారు, కొంపలు అంటుకుపోతాయి. చీర బాగానే ఉంది కానీ లప్ప, మరి మ్యాచింగ్ జాకెట్ లేదుగా, ఎలా కట్టుకోను? నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే. చూసారా దాని పౌర? కనిపించట్లా, కళ్ళజోడు అక్కడ మర్చిపోయచ్చా. ముందు దాన్ని పంపించండి. పోనీ పాపం చిన్నపిల్ల. ఇదిగో కొన్ని మనం అడ్జస్ట్ అయిపోవాలి గీత, లేకపోతే వంట ఎవరు చేస్తారు చెప్పు? వంట కోసం చూస్తే మన ఇంటికే ముప్పొచ్చేలాగుంది. నిజమే. అంటే నా శీలం, నా పాతివ్రత్యం నన్ను పంపించేయకండి. ఏమండి, పట్టుమని 10 రోజులు కూడా కాకుండా మా అమ్మ దగ్గరికి పంపించేస్తే మా చుట్టుపక్కల వాళ్ళు నన్ను తప్పుగా అనుకుంటారండి. ఏమండి 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 ఏమండి? ఏంటా అరుపులు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? పెళ్ళాన్ని పుట్టింటికి పంపించేస్తున్నా దుర్మార్గపు మొగుడు అనుకుంటారు. ఎవరేమనుకుంటా నాకే? నా బతుకు బజారు పాలు చేసేసారు కదా. ఎవరు? నేనా? మీరే నా సర్వస్వం అనుకున్నా, మీ సేవే చేసేసుకున్నా.
ఏమండి ఇలా అర్ధాంతరంగా నన్ను వెళ్ళగొడతారా? ఇదిగో నీ సేవ మరీ ఎక్కువైంది, అందుకే పంపించేస్తున్నాం. ఓ నా దేవుడు, నాకింత అన్యాయం చేసావా దేవుడా? ఆడదాన్ని ఎక్కడికల్లా ఏడిపిస్తూ తీసుకెళ్తున్నావు? తీసుకెళ్ళటం లేదండి, వాళ్ళ అమ్మగారింటికి పంపించేస్తున్నాం. నీ పాదాల దగ్గరే నా జీవితం వెళ్ళమారుద్దాం అనుకున్నాను. నాకింత అన్యాయం చేసావా దేవుడు? నీ బుద్ధిందా? ఆడకుతురాలు ఎక్కెక్కేడుస్తుంటే పట్టించుకోవే. ఇదిగో విషయం తెలియకుండా మీరు మాట్లాడకండి. ఏమిటా విషయం తెలుసుకునేది? ఆడదాన్ని నేర్పిస్తున్నా, పైగా ఎదురు సమాధానాలు చెబుతావు. ఎదురు సమాధానాలు ఇదిగో, మేము మాటలు తిన్నగానివ్వండి. మాటలు తిన్నగారాలి వాళ్ళ ఏంటండి? కట్టుకుని దాన్ని కన్నీళ్ళు పెట్టించావని నోటితో చెప్తా ఉండయా? చెత్త చెప్పండి. ఏంటండి చెప్పేది? ఏం చెప్పేది? విషయం తెలియకుండా మీరు మాట్లాడతారా? ఏంటండి? ఆమె మా పర్మిషన్ అండి. నువ్వు పద. ఎక్కు. చెప్పారులే.